నమస్తే. నేను రాణా ప్రతాప్. మేడారం జాతరకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ జెప్పింది. ఏదైతే మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు స్పెషల్ ట్రైన్స్ అలొకేట్ జేసిందనమాట. సో, ఇటు హైదరాబాద్, వరంగల్, కాజీపేట వెళ్ళే ట్రైన్స్ 5 రోజుల పాటు ఏదైతే మేడారం జాతర వచ్చేసి ఫిబ్రవరి 21 నుంచి 24 తారీఖు వరకు ఉన్న నేపథ్యంలో, సో, ఇటు ఆ 5 రోజుల వరకు ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ అనేవి నడపనుంది. సో, ఈ ట్రైన్స్ ఎక్కడి నుంచి అంటే మన సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వరంగల్, కాజీపేట మీదుగా ఈ ఏరియా రూట్స్ ఏదైతే ఉందో, సో, ఇక్కడ స్పెషల్ ట్రైన్స్ నడుపుతుంది 5 డేస్. అండ్ అలాగే ఇటు నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్ ఈ వేలో గూడా స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. ఇది 4 డేస్ ఉంటుంది. అండ్ ఇటు హైదరాబాద్ టు కాజీపేట అనేది 5 డేస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇటు చూసుకుంటే వరంగల్ టు కాజీపేట ఈ ఏరియాల మధ్యలో గూడా ఒక స్పెషల్ ట్రైన్ నడవనుంది ఈ 4 డేస్ వరకు. సో, కంప్లీట్‌గా చూసుకుంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్ గూడా రీసెంట్‌గా చాలామంది భక్తులు కోరిన నేపథ్యంలో సో, స్పెషల్ బసెస్ వచ్చేసి 6,000 స్పెషల్ బసెస్ ఏసిరనమాట మేడారం జాతరకి. అండ్ అలాగే ఈ జాతరకి స్పెషల్ బసెస్‌తో పాటు సో, గవర్నమెంట్ తరఫున గూడా సో, ఇటు దక్షిణ మధ్య రైల్వేకి గూడా మేము సిఫార్సు చేస్తాంకి స్పెషల్ ట్రైన్స్ వేయాలని చెప్పేసి కోరినట్టు రీసెంట్‌గా పొన్నం ప్రభాకర్ గూడా చెప్పిర్రు. సో, ఇదే నేపథ్యంలో ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే గూడా మేడారంకి స్పెషల్ ట్రైన్స్ అనేది కేటాయించేసిందనమాట. సో, ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ మీదుగా వరంగల్, కాజీపేట ఈ రూట్ మీదుగా 5 రోజుల వరకు స్పెషల్ ట్రైన్స్ ఉంటుంది. అండ్ అలాగే నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, కాజీపేట మీదుగా 4 రోజుల వరకు స్పెషల్ ట్రైన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ టు కాజీపేట ఈ రూట్స్ మధ్యలో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ ఈసారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పేసి ఒక అంచనా వేసింది. సుమారుగా ప్రతి సంవత్సరం చూసుకుంటే దగ్గర దగ్గర 1,00,00,000 వరకు వస్తారు. ఈసారి 1,50,00,000 వరకు మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో, ఇది తెలంగాణలోనే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ కుంభమేళాగా కూడా చెప్తుంటారనమాట ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి. సో, ఇటు భక్తులను చూసుకుంటే ఇటు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, యూపీ ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఈ 4 రోజులు జరిగే జాతరకి. సో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ కూడా అండ్ ఇటు ఆర్టీసీ శాఖ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సో, అందుకని ఇప్పుడు ఈ జాతరకు వచ్చే భక్తులకు కూడా ఇటు ఒకవేళ ట్రైన్స్‌లో వచ్చే భక్తులకి కాజీపేట నుంచి డైరెక్ట్ జాతరకి స్పెషల్ బసెస్ ఇచ్చిర్రు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ బసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైస్‌గా కూడా స్పెషల్ బసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఓవరాల్ తెలంగాణలో చూసుకుంటే 6,000 స్పెషల్ బసెస్ ఏసిర్రనమాట.